తెలంగాణలోని పలు జిల్లాల్లో పెట్రోల్ డీజిల్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా స్టాక్ ఉన్న బంకుల దగ్గర వాహనదారులు బార్లు తీరుతున్నారు. యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభం కావడంతో హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనదారులు డీజిల్ కోసం క్యాన్లతో బంకుల దగ్గర పడిగాపులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇంధన సరఫరా మీద ఆందోళన అవసరం లేదని, అవసరమైనంత ఇంధనం అందుబాటులో ఉందని చెబుతోంది. ప్రజలు వదంతులు నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలోని పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శైలజ ఫోన్ లైన్లో అందిస్తారు. శైలజ. రైట్ ప్రియాంక, ఏదైతే ఇప్పటి వరకు గత 3 రోజుల నుంచి వెళ్ళి ఇటు తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత చాలా తీవ్రంగా పెరిగిపోయిందని చెప్పేసి కూడా ఒక పక్కంగా సమాచారం అయితే ఉంది. ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే బంకుల దగ్గర కూడా చాలా వరకు జనాలు క్యూ లైన్ లో నిలబడడం అనేది ఈ పెట్రోల్ కొరతకు నిదర్శనం అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దానికి అనుగుణంగానే ఇటు ప్రభుత్వం అదేవిధంగా పౌర సరఫరాల శాఖ అది ఇంధన కొరత లేదు, ఇంధనం దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంది అని చెప్పేసి చెప్తున్నప్పటికీ చాలా మంది పానిక్ అయిపోయి ఎక్కువగా పెట్రోల్ కొట్టించుకోవడం, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకోవడం, అదేవిధంగా క్యాన్లలో కూడా పెట్రోల్ తీసుకెళ్లి నిల్వలు ఉంచుకోవడం వల్లనే ఈ యొక్క పెట్రోల్ కొరత తీవ్రం అయిపోతుంది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. అదేవిధంగా దీనిలో కేంద్రం కూడా ఎప్పటికప్పుడు పెట్రోల్ కొరత లేకుండానే చూసుకుంటుందని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రులు సూచిస్తున్నప్పటికీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నది ఏంటంటే ఎక్కువగా జనాలు పానిక్ అయిపోయి ఫుల్ ట్యాంక్ లో చేయించుకోవడం కావచ్చు, ఈ పెట్రోల్ డీజిల్ తీసుకెళ్లి నిల్వలు చేసుకోవడం కావచ్చు తగ్గించండి. ఎందుకంటే సరిహద్దు ప్రాంతాలు అంటే తెలంగాణకు సరిహద్దు ప్రాంతాలలో ఉన్న మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా ఏపీ కావచ్చు, ఆ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న జనాలు ఇటు తెలంగాణకి వస్తున్న స్టాక్ లో ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడం వెళ్ళడం వల్ల కొంత పెట్రోల్ సమస్య అనేది కూడా ఇక్కడ ఏర్పడుతుంది. దానికి అనుగుణంగానే కొన్ని బంకుల దగ్గరనైతే ఇటు నో స్టాక్ బోర్డులు కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అంతేగాని దానికి పెట్రోల్ కొరత అదేవిధంగా డీజిల్ కొరత లేదు అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే రానున్న రోజుల్లో అంటే May 1 నుంచి వెళ్ళి కూడా ఇటు పెట్రోల్ డీజిల్ మీద రేట్లు పెరుగుతాయని చెప్పేసి కూడా కొంత వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి దానికి ఇంకా ఇప్పటి వరకు ఏం క్లారిటీ అనేది రాలేదు. కాకపోతే దీనిపై కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు పెట్రోల్ నిల్వలు అదేవిధంగా డీజిల్ నిల్వలు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు జనాలు అయితే బంకుల దగ్గర క్యూ కడుతున్న పరిస్థితి. గత 3 రోజుల నుంచి కూడా ఇదే తరహాలో కొన్ని బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరికొన్ని బంకుల దగ్గర అయితే ఇటు పెట్రోల్ డీజిల్ ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం, ఇటు క్యాన్లలో కూడా తీసుకెళ్లి ఇంట్లో నిల్వలో పెట్టుకోవడం కూడా మనం చూస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు ఏదైతే రానున్న రోజుల్లో కూడా మరి పెట్రోల్ డీజిల్ ధరలు తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది, అదేవిధంగా రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీనిపై కేంద్రం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రేట్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ కూడా కొరత లేదు, నిల్వలు ఉన్నాయి బాగానే అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రియాంక. రైట్ శైలజ, థ్యాంక్ యూ.